నీకు ఏ శ్రమ కలగకుండా దీవెనలు వస్తున్నాయి అంటే ఆత్మీయ జీవితంలో మొదటి స్థితిలో ఉన్నావు. ఏది భౌతికంగా దీవించబడుతున్నావు. నిన్ను ఆత్మలో వర్ధిల్ల చేయడానికి భౌతికంగా ఉన్న దీవెనలు కొన్ని దేవుడు పక్కకు తీస్తాడు. యోబును బాగా ఆశీర్వదించాడు, కానీ ఆత్మీయంగా కొన్ని బలహీనతలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు తొలగించేదానికి ఇంకా రెండంతలుగా ఆశీర్వదించాడా? ఆశీర్వదించలే. ఉన్న ఆశీర్వాదాలు కొంచెం ఆపాడు, రావాల్సినవి ఆపాడు, రాకూడనివి కొన్ని వచ్చేటట్టుగా చేశాడు. తద్వారా ఏమైందో తెలుసా? ఆ కష్టకాలంలో యోబులో గూడు కట్టుకున్న లోపాలు పాపాలన్నీ తొలగిపోయి అసలు దేవుడు ఆశించిన కొలతలోకి యోబు వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నీకు కూడా నానా రకాల శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అంటే కారణం ఏంటంటే నిన్ను ప్రభు ఆత్మీయంగా దీవించబోతా ఉన్నాడు, ఆత్మీయంగా వర్ధిల్లింప చేయబోతా ఉన్నాడు. నీలో క్రీస్తు స్వరూపాన్ని నిర్మించబోనుకున్నాడండి. నీ మనసును దైవత్వంలోకి మార్చాలనుకున్నాడండి. ఒకప్పుడు మన మనసు దుష్టత్వంతో నిండిపోయింది. దేంతో? దుష్టత్వంతో నిండిపోయింది. తర్వాత ఆ దుష్టత్వం తొలగిపోయి కాస్త కూస్త మానవత్వం మనలోకి వచ్చింది. మానవత్వంలోకి ప్రవేశించిన మనల్ని అనేక రకాల అనుభవాలు చూపించి, అనేక రకాల అనుభవ పాఠాలు నేర్పించి, అనేక శ్రమలు, సమస్యలు, ముళ్ళు అనుమతించి ఆ మానవత్వంలో నుంచి దేవుడు దైవత్వంలోకి నేను తీసుకొని రావాలనుకుంటున్నాడు. నీ హృదయాన్ని దుష్టత్వం నుంచి, మానవత్వంలో నుంచి దైవత్వంగా ప్రభు మార్చబోతా ఉన్నాడు. కాల్చబడకపోతే స్వర్ణానికి విలువ లేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని, దున్నబడకపోతే భూమి పంటని, అలాగే శ్రమల కొలిమిలో నువ్వు కాలకపోతే నీలోకి ఏం రాదు? యేసయ్య రూపం రాదు, యేసయ్య వ్యక్తిత్వం రాదు, యేసయ్య గుణాలు నీలోకి రావు. నువ్వు యేసు వలే మార్చబడాలి అంటే తప్పదు. కొన్నిసార్లు గాయాలు అనుమతిస్తాడు, కొన్నిసార్లు కొన్ని రకాల శిలువ శ్రమలు నీకు అనుమతిస్తాడు, ముళ్ళను దేవుడు మన జీవితంలోకి పెడతాడు. ఒక భక్తుడు ఒక మాట అన్నాడు అండి, ఒక ఆత్మీయునికి సింహాసనం చేసే మేలు కంటే, ఏమండి, ఆత్మీయునికి సింహాసనం ద్వారా జరిగే మేలు కంటే ముళ్ళ ద్వారా ఎక్కువ మేలు కలిగిద్దంట. ముళ్ళ ద్వారా ఎక్కువ మేలు కలిగిద్దని ఒక భక్తుడు అన్నాడు అండి. ఒక ఆత్మీయునికి దీవెన వస్తే అతను అంతగా వర్ధిల్లడు ఆత్మీయతలో, ఇంకోటి వస్తే కాదు. ముళ్ళే మన ఆత్మీయ సౌందర్యాన్ని మరింతగా పెంచుతాయి. అలాగే నీలోకి క్రీస్తు తత్వాన్ని దేవుడు తేవాలి అంటే, నిన్ను 10 మందికి దీవెనకరంగా మార్చాలంటే, నీ బ్రతుకు ద్వారా 10 దీపాలు వెలిగించాలి అనుకుంటే తప్పదు. నీకు కష్ట కొలిమి అవసరం, ముళ్ళు అవసరం, సిలువ అవసరం. సిలువ లేకుండా నీకు యేసు ప్రభు రూపు రాదు.